నవగ్రహముల యొక్క దేవాలయానికి వెళ్ళినప్పుడు లేదా నవగ్రహ మందిరానికి వెళ్ళినప్పుడు పాటించవలసినటువంటి కొన్ని ముఖ్యమైన సూచనలు ఏంటి అంటే నేను చాలా వరకు శనేశ్వరుడికి సంబంధించినటువంటి రోజు వచ్చినప్పుడు ఎక్కువ మంది శనేశ్వరుడి అభిషేకం నిమిత్తం వెళ్ళే వాళ్ళని చూశాను. మొన్న కూడా శని త్రయోదశి శని జయంతి జరిగినప్పుడు చాలామందిలో అంటే వారు పుణ్యం కన్నా పాపం ఎక్కువగా మూట కట్టుకుంటున్నారు. చాలామంది ప్యాంట్ వేసుకుంటారు, చొక్కా వేసుకుంటారు, హడావిడిగా ఏదో మరి పాపం ఆఫీసులకు వెళ్ళే హడావిడో ఏదో మొత్తం మీద కాళ్ళు గడిగేసుకుంటారు, దేవాలయానికి వస్తారు, శనేశ్వరుడి మీద నువ్వుల నూనె పోసేస్తారు, నువ్వులు పోసేస్తారు, ఉప్పు వేసేస్తారు, ఒక వస్త్రం కప్పేస్తారు, నమస్కారం చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. దీనివల్ల చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పాపాన్ని మూటకట్టుకుంటున్నారు. ఎప్పుడూ ఒకటి దృష్టిలో పెట్టుకోండి, ఇప్పుడు మీరే ఉన్నారు, హడావిడిగా మీ దగ్గరికి వచ్చేసి మిమ్మల్ని కౌగిలించేసుకుని మీకు ఏది పడితే అది పెట్టేసి నోట్లో మీ మీద ఏది పడితే అది పోసేసి వెళ్ళిపోతే మీరు ఎంత అసహించుకుంటారు మనిషిని. అలాంటిది కర్మకారకుడే, మనం చేసేటువంటి కర్మలన్నిటికీ ఆయనే సాక్షిగా ఉన్నటువంటి వాడు. అలాగే సూర్యుడి యొక్క పుత్రుడు, మరి ఆయన ఎంత అసహించుకుంటాడో. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా శనేశ్వరుని యొక్క అభిషేకం చేయదలుచుకున్నా లేదా ఏ దేవతా విగ్రహానికి మీరు అభిషేకం చేయదలుచుకున్నా మగవారైతే ఈ లోపల కౌపీనము కడ్రాయిరు వేసుకోకూడదు. అలాగే పంచె కట్టుకోవాలి, మరీ ముఖ్యంగా గోచిపోసి పెట్టుకోవాలి, పైన ఉత్తరీయం ఒకటి వేసుకోవాలి, వెళ్ళాలి. మీకు సద్యోజాత విధానంలో అభిషేకం తెలిసింది చేసుకోవచ్చు. మీకు తెలియలేదనుకోండి, చక్కగా అక్కడ బ్రాహ్మణుడు ఉంటారు లేదా ఎవరో ఒకళ్ళు దేవాలయంలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఏమంటే నా గోత్రనామాలతోటి చక్కగా మీరు అభిషేకం చేయండి, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నా చేతులతోటి నేను కూడా కొంత అభిషేకం చేసుకుంటానని చెప్పి అడగండి. వారు సద్యోజాతి విధానంలో అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత శుభ్రంగా విగ్రహాన్ని ఎక్కడా కూడా నువ్వు గింజ కూడా ఉండకుండా శుభ్రంగా కడిగేసి గుడ్డపెట్టి తుడిచేసి అప్పుడు అర్చన చేయాలి. అర్చన చేసిన తర్వాత షోడశోపచార పూజ చేసిన తర్వాత నీరాజన మంత్ర పుష్పాలు ఇవ్వాలి. ఇది దాన్ని ఏమంటారంటే ఒక ప్రోటోకాల్ పద్ధతి. ఇది మానేసి హడావిడిగా వచ్చి ఏదో పోసేసాం అనుకుంటే చాలామంది చెప్తూ ఉంటారు, అబ్బో నేను ప్రతి శనివారం నాడు శనికి తైలాభిషేకం చేస్తానండి వెళ్ళి, కానీ నాకు బాధలు తగ్గట్లేదంటే ఎలా తగ్గుతాయి? నువ్వు చేసేదానివల్ల పుణ్యం కన్నా పాపం ఎక్కువగా వచ్చి మరింత బాధలు అనుభవిస్తున్నావు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏదైనా ఒక ప్రోటోకాల్, ఒక మంత్రిని కలవాలన్నా ముఖ్యమంత్రిని కలవాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా ప్రోటోకాల్ ఎలా ఉంటుందో మనల్ని శాసించేటువంటి గ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ప్రోటోకాల్ ఉంటుంది. దాన్ని పాటిస్తే మనకి మంచి జరుగుతుంది.